నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూద్దాం. ఏం ఇచ్చాడు? లెట్ ఎస్ ఈక్వల్స్ టు ఎం కామా ఎన్. ఎస్ అనే సెట్ లో ఎం కామా ఎన్ అనే ఎం కామా ఎన్ అనేసి ఏంటి అర్థం? దీని అర్థం ఆర్డర్ పేర్ అని అర్థం. ఆర్డర్ పేర్ సచ్ దట్ ఎం కామా ఎన్ అనేది 1 2 3 అండ్ సో 50 నుంచి తీసుకోవాలంటున్నాడు. ఓకే, ఇఫ్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎం కామా ఎన్ ఇన్ ఎస్ సచ్ దట్ 6 పవర్ ఎం ప్లస్ 9 పవర్ ఎన్ అనేది ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5 ఇస్ పి. ఓకే, అంటే ఇప్పుడు ఎస్ అనే సెట్ లో విడిచిన దాని ప్రకారం ఏంటంటే మనకి ఫస్ట్ 1 to 50 న్యాచురల్ నంబర్స్ ఉన్నాయిరా. అంటే ఇందులో నుంచి మనం ఆర్డర్ పేర్స్ ఫామ్ చేయాలి. ఓకే, సో ఎం కామా ఎన్ అనే ఆర్డర్ పేర్స్, అన్ని పాసిబుల్ ఆర్డర్ పేర్స్, వీటి నుంచి వచ్చే ఆర్డర్ పేర్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ సెట్ లో ఎం కామా ఎన్ అనేది 6 పవర్ ఎం ప్లస్ 9 పవర్ ఎన్ అనేది 5 మల్టిపుల్ అయ్యేటట్టు, అంటే 5k ఫార్మెట్ లో ఉండాలి, వేర్ k ఈజ్ ఎన్ ఇంటీజర్. ఈ సమ్ అనేది 5k ఫార్మెట్ లో ఉండేటట్టు కొన్ని ఎం కామా ఎన్ ఆర్డర్ పేర్స్ ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయంట? p ఆర్డర్ పేర్స్ ఉన్నాయంట. రైట్. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎం కామా ఎన్ ఇన్ ఎస్ సచ్ దట్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఏ స్క్వేర్ ఆఫ్ ఎ ప్రైమ్ నంబర్. అంటే ఎం ప్లస్ ఎన్, నెక్స్ట్ ఎం ప్లస్ ఎన్ అనేది ఒక ప్రైమ్ నంబర్ యొక్క స్క్వేర్ అయ్యేటట్టు. ఓకే, స్క్వేర్ అయ్యేటట్టు ఎన్ని ఎం కామా ఎన్లు ఉన్నాయంట? అందులో క్యూ ఉన్నాయంట. రైట్. సో ఇప్పుడు పి ప్లస్ క్యూ ఎంత అని అడిగాడు. ఇది క్వశ్చన్. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఫస్ట్ కండిషన్ సాల్వ్ చేద్దాం, దాన్ని బట్టి నెక్స్ట్ సెకండ్ కండిషన్ సాల్వ్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ కండిషన్ ఏంటి? మనకి 1 to 50 ఉన్నాయి క్లియర్లీ. సో 1 to 50 నుంచే చూస్ చేసుకోవాలి. సో 6 పవర్ ఎం ప్లస్ 9 పవర్ ఎన్ అనేది 5 మల్టిపుల్ కావాలి. సో ఈ క్వశ్చన్ ని మనం ఏం చేయొచ్చు అంటే బైనామియల్ థీరం అప్లికేషన్ కింద చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 5 మల్టిపుల్ అన్నాడు అంటే ఎప్పుడు కూడా 5 మల్టిపుల్ అన్నాడు, పోనీ 7 మల్టిపుల్ అన్నాడు అనుకో, 7 కి దగ్గరగా ఉండే, అంటే 7 మల్టిపుల్ కి దగ్గరగా ఉన్న నంబర్ చూస్ చేసుకోవాలి. ఇక్కడేం ఇచ్చాడు? 5 మల్టిపుల్ కి దగ్గరగా ఉన్న నంబర్ చూస్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు 6 ఉంది, 6 కి 5 మల్టిపుల్ దగ్గరగా ఉన్న 5 మల్టిపుల్ ఏంటి? 5ఏగా. సో 6 ని నేను ఏం చేస్తాను అంటే 5 ప్లస్ 1 కింద ఎక్స్ప్రెస్ చేస్తాను. 5 ప్లస్ 1 హోల్ పవర్ ఎన్ ప్లస్ 9 ఉంది, 9 కి దగ్గర ఉన్న 5 మల్టిపుల్ ఇస్ 10. సో నేను ఏం చేస్తానంటే ఐ విల్ ఎక్స్ప్రెస్ ఇట్ as 10 minus 1 హోల్ పవర్ n. సో ఇప్పుడు వీటి ఎక్స్పాన్షన్స్ రాద్దాం. ఎక్స్పాన్షన్స్ కదా అని మొత్తం రాసేయాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా కొన్ని టర్మ్స్ రాసుకుంటే సరిపోతుంది. సో ఎంసీ నాట్ 5 పవర్ ఎం ప్లస్ ఎంసీ1 5 పవర్ ఎం మైనస్ 1. రైట్. ఇంకా దీన్ని ఇలా రాసుకోవచ్చు మనం, ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్ బట్ టర్మ్ వచ్చేసరికి ఎంసీఎం మైనస్ 1 5 ఇంటూ 5 ప్లస్ ఎంసీఎం ఇంటూ 1 పవర్ ఎం. రైట్. ఇది ఫస్ట్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు సెకండ్ దానికి రాద్దాం. ఇది ఫస్ట్ దానికి, సెకండ్ దానికి చూద్దాం. ప్లస్ ఎన్సీ నాట్ 10 పవర్ ఎన్ మైనస్ ఎన్సీ1 10 పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్ బట్ టర్మ్ వస్తుంది ఎన్సీఎన్ మైనస్ 1 10 ఇంటూ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఎన్సిఎన్ ఇంటూ మైనస్ 1 హోల్ పవర్ ఎన్. డన్. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఎక్స్పాన్షన్ లో మనం లాస్ట్ బట్ 1 టర్మ్ వరకు చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా నీకు 5 ఉంది, 5 ఇక్కడ ఉంది, ప్రతి దాంట్లో 5 ఉంది. సో 5 కామన్ తీసేస్తే 5 టైమ్స్ ఆఫ్ సంథింగ్ అన్నట్టు వస్తుంది, అంటే ఇది 5k ఫార్మేట్ లోకి వస్తుంది. రైట్. ఇది ఎంసీఎం అంటే 1, ఇది 1 పవర్ ఎం అంటే 1. సో ఫస్ట్ ఇది ఎలా కన్వర్ట్ అయింది? 5k ప్లస్ 1 కింద కన్వర్ట్ అయింది. 5k1 అనుకో, 5k1 అనుకో. రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ లాజిక్ లో చూసుకుంటే లాస్ట్ బట్ 1 టర్మ్ వరకు ప్రతి దాంట్లో 10 ఉంది. 10 అంటే 5 మల్టిపుల్గా. సో దాన్ని ఏ రాసుకోవచ్చు? 5k2 కింద రాసుకోవచ్చు. ఎన్సిఎన్ అంటే 1 ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్. సో ఇక్కడ 5k1 ఫార్మెట్ లో ఉంది, ఇక్కడ 5k2 ఫార్మెట్ లో ఉంది. 5k1 ప్లస్ 5k2 అంటే మళ్ళీ 5 మల్టిపుల్ ప్లస్ 5 మల్టిపుల్, యూ విల్ అగైన్ గెట్ 5 మల్టిపుల్. ఫైనల్ గా 5 మల్టిపుల్ ప్లస్ 1 మైనస్ 1 హోల్ పవర్ ఎన్ అయింది. అంటే ఈ 6 పవర్ ఎం ప్లస్ 9 పవర్ ఎన్ అనేది ఈ ఫార్మెట్ లోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇది మనకి 5 మల్టిపుల్ అవ్వాలి, ఇది 5 మల్టిపుల్ అవ్వాలి అంటే కంపల్సరీ ఈ 1 ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ అంటే 0 అయిపోవాలి. 0 అయిపోవాలి అంటే క్లియర్ గా ఎన్ ఆడ్ అయితే క్లియర్ గా ఇది 0 అయిపోతుంది.
రైట్. అంటే ఇప్పుడు మన ఆర్డర్ పేర్స్ ఎలా చూస్ చేసుకోవాలి అంటే కండిషన్ వచ్చేసింది మనకి ఎం ఏదైనా అవ్వచ్చు, 1 to 50 ఏదైనా తీసుకోవచ్చు. సో దానికి ఇష్యూ ఏం లేదు. ఎన్ మాత్రం ఖచ్చితంగా ఆడే అవ్వాలి. సో ఇప్పుడు ఎన్ని రకాలుగా చూస్ చేసుకోవచ్చు అంటే, సో ఫస్ట్ ఎం చూస్ చేసుకోవడానికి 50 వేస్ ఉన్నాయి. ఓకే, బికాస్ యూ కెన్ టేక్ 1 to 50 ఎనీ టర్మ్. రైట్. ఎన్ ఆడ్ నంబర్ కావాలి. ఆడ్ నంబర్స్ ఎన్ని ఉంటాయి? 1 to 50లో 25 ఉంటాయి. సో ఎన్ని వేస్ లో వస్తాయి? 50 into 25. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పి. సో 50 into 25 ఆర్డర్ పేర్స్ ఉంటాయి. ఏది మన కండిషన్ సాటిస్ఫై అయ్యేది. నెక్స్ట్, ఇప్పుడు సెకండ్ కండిషన్ చూద్దాం. సెకండ్ ఏమి ఇచ్చాడు? ఎం ప్లస్ ఎన్ అనేది ప్రైమ్ నంబర్ స్క్వేర్ కావాలి. సో ఎం ప్లస్ అనేది ప్రైమ్ నంబర్ స్క్వేర్ కావాలి అనేది చూసుకుంటే ఎం ప్లస్ ఎన్ ప్రైమ్ స్క్వేర్ కావాలి, ప్రైమ్ నంబర్ స్క్వేర్ కావాలి. సో ఇప్పుడు ఎం ప్లస్ ఎన్ అనేది మనం 1 to 3 అండ్ సో ఆన్ 50 నుంచే కదా తీసుకునేది. సో ఎం ప్లస్ అనే దానికి మాక్సిమం సమ్ ఎంత అవుతుంది? 100 అవుతుంది. అంటే ఎం ప్లస్ ఎన్ అనేది, ఎందుకంటే 2 15 తీసుకుంటే 100 అవుతుంది, అంతకన్నా తక్కువే కదా ఉండేది. సో 100 కన్నా తక్కువ ఉండేటట్టు స్క్వేర్ ఆఫ్ ద ప్రైమ్స్ చూద్దాం. రైట్. సో పాసిబిలిటీస్ ఏమున్నాయో రాద్దాం. ఫస్ట్ ప్రైమ్ నంబర్, లీస్ట్ ప్రైమ్ నంబర్ 2 స్క్వేర్ 4 అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్. నెక్స్ట్ 3 స్క్వేర్ 9 అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 5 స్క్వేర్ 25 అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 7 స్క్వేర్ 49 అయ్యే ఛాన్స్ ఉంటుంది. 7 తర్వాత వచ్చే ఇమీడియట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 11. సో 11 స్క్వేర్ అంటే 121. పాసిబుల్ అవుతుందా? లేదు. సో మనకి ఓన్లీ ఇక్కడ వరకే పాసిబుల్ అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అనేది 4 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, 49 అవ్వచ్చు. ఇప్పుడు ఇలా అయ్యేటట్టు ఎన్ని ఆర్డర్ పేర్స్ పాసిబుల్ అవుతాయి అనేది చూసుకుంటే, ఇక్కడ ఎం ప్లస్ ఎన్ అనేది 4 అవ్వాలనుకుంది ఫస్ట్ కేసు. ఎం ప్లస్ అనేది 4 కావాలి. 4 కావాలంటే డైరెక్ట్ గా ఎం ఎన్ ఏమవుతుంది? 1 to 50 కదా తీసుకునేది. అంటే టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అని చెప్పొచ్చా ఈ ఈక్వేషన్ కి? పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్. రైట్. ఆ కాన్సెప్ట్ యూస్ చేద్దాం. సో అంటే మనకి ఉంటాం కదా పిఎన్సీలు x1 + x2 + x3 అండ్ సో ఆన్. xn అనేది సారీ xr అనేది ఎన్ అయితే సమ్, అంటే ఆర్ టర్మ్స్ యొక్క సమ్ ఎన్ అయితే ఈ టర్మ్స్ అన్ని కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఇంటీజర్స్ అనుకుంటే పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఎన్ని వస్తాయి? n-1 సి r-1 వస్తాయి. సో అదే లాజిక్ ఇక్కడ అప్లై చేస్తే మనకి ఏమవుతుంది? 3c1 వస్తుంది. సో దీనికేమో 3c1 వస్తుంది. దీనికి ఎన్ని వస్తాయి? సిమిలర్ గా 8c1. దీనికి ఎన్ని వస్తాయి? 24c1. దీనికి ఎన్ని వస్తాయి? 48c1. సో టోటల్ పాసిబిలిటీస్ ఏంటంటే ఇవన్నీ యాడ్ చేసేయడమేగా. సో టోటల్ క్యూ వాల్యూ అదే కదా క్యూ. సో 3c1 అంటే 3 + 8c1 8 24 + 48 సమ్ ఎంత వస్తుందమ్మా? ఇది ఒక 11, 11 + 24 35, 35 + 48 83. ఓకే. సో క్యూ ఈజ్ 83. సో ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? పి వచ్చేసింది, క్యూ వచ్చేసింది, పి ప్లస్ క్యూ అడుగుతున్నాడు. సో పి వాల్యూ ఏమో 15 to 25. పి వాల్యూ 15 to 25 అంటే ఎంత? 1250. క్యూ వాల్యూ 83. సో రెండు యాడ్ చేస్తే పి ప్లస్ క్యూ ఎంత అవుతుంది? 3 13 1333 వస్తుంది. రైట్. సో పి ప్లస్ క్యూ ఇస్ 1333. డన్. సో ఆన్సర్ ఇస్ 6.